అర్థమైన బైబిల్‌లో నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుందాం. లేక 24 నుంచి కూడా చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవుడే తన వాక్యం మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయమందు దేవుని వాక్యములో నుండి మోషే జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మోషే జీవితంలో ఒక 9 లక్షణాలు మనం చూడగలం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26, 27 వచనాల్లో మోషే అదృశ్యుడైన దేవుని మీద, పరలోకం మీద దృష్టి ఉంచిన వాడుగా మనకు కనబడతా ఉంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో పేతురు భక్తుడు మాట్లాడుతూ, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు అని మాట్లాడతాడు. దేవుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. పరలోకం ఎలా ఉందో కూడా మనకు తెలియదు. తెలియదు కానీ మనం ప్రేమిస్తున్నాం అన్నమాట. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, పరలోకం ఉందని విశ్వసిస్తున్నాం. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో తోమాను యేసుక్రీస్తు వారు ఏమని గద్దిస్తా ఉన్నాడంటే, నీవు చూడక నమ్మినావు నువ్వు, చూచి నమ్మిన వారు ధన్యులు అని అక్కడ చెప్పలేదు ప్రియులారా. ఏమని చెబుతా ఉన్నాడు? ఏమని గద్దిస్తా ఉన్నాడు? అసలక్కడ తోమా ఆయన చేతి వేళ్ళలో నా వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు. మన విశ్వాసం ఇలా ఉండకూడదు. యేసు ప్రభువారు చూచి నమ్మినావు ధన్యుడు అని అన్నాడా? చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. కాబట్టి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని దేవుడు అక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువునందున్న ప్రియమైన వారలారా, మోషే అదృశ్యుడైన దేవుణ్ణి విశ్వసించినవాడు. అదృశ్యుడు అంటే కనబడని వాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో అదే మాట రాయబడింది. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు. దేవుడు అదృశ్యుడు, పరలోకం అదృశ్యంగా ఉంది. విశ్వాసముంచి నమ్ముకోవాలి. కాబట్టి పేతురు భక్తుడు రాసినట్లుగా, మీరాయనను చూడకపోయినను ప్రేమిస్తున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు అని మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ప్రియులారా, దేవుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. పరలోకం ఎలా ఉందో మనకు తెలియదు. అసలు ఉన్నదో లేదో తెలియదు అనే అనుమానం మనకు ఉండకూడదు. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడున్నాడు, పరలోకం ఉన్నది. అదృశ్యంగా ఉన్నా కూడా మనం విశ్వాసం ఉంచి నమ్మాలి. ఇదే దేవుడు చెబుతూ ఉన్నాడు. కానీ తోమలా మనం ఉండకూడదనే హెచ్చరిక చేయబడుతున్నాం. ఆ చేతి వేళ్ళ గుర్తుల్లో నా వేలు పెడితే గాని నమ్మనన్నాడు. నువ్వు చూచి నమ్మినావు, చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం ఎలా ఉండాలంటే ప్రియులారా, అదృశ్యుడైన దేవుణ్ణి చూచుచున్నట్టు అని మోషేను గురించి రాయబడింది. అదృశ్యుడైన దేవుణ్ణి, అదృశ్యంగా ఉన్న పరలోకాన్ని మనం కూడా విశ్వాసంతో నమ్ముకున్నాం. అదే విశ్వాసంతో సాగుదాం. కాబట్టి మోషేలో ఉన్న మొదటి లక్షణం అదృశ్యుడైన దానిని నమ్మినవాడు. అదృశ్యుడైన దేవుణ్ణి, పరలోకాన్ని నమ్మినవాడు. రెండో మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం ఇక్కడే రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు అని రాయబడింది. ఇప్పుడు మోషే పెద్దవాడయ్యాడు.
నమ్మిన విశ్వాస జీవితంలో మనం కూడా పెద్దవారం గావాలి. ఏమని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా మనకు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే గనక, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను, వాక్యమనే పాలను అపేక్షించుడి అంటాడు. రక్షణలో ఎదగాల, పెద్దవారం కావాలా అంటే గనక, మనం ఏం చేయాలి? పెద్దవారం గావాలి. వయస్సులో గాదు, ఆత్మీయతలో, వాక్య అనుభవంలో. హెబ్రీ పత్రికలో పౌలు హెచ్చరిక చేస్తాడు. మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, మొదటి మూలపాఠాలు మరల మీకు చెప్పాల్సొస్తుంది అని. ఎదగాలన్నమాట. పుట్టిన పిల్లవాడు ఎదుగుతున్నాడు. ఎదుగుతూ ఉన్నాడు. కొన్ని మాటలు దీనికి గూడా అలా జ్ఞాపకం చేద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూస్తే గనక, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని రాయబడింది. బాల్యంలో వాక్యములో పెంచాలి, వాక్యములో బలపరచాలి, పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉంటాడనమాట. కాబట్టి ఒక బాలుడు పెరగాలంటే, ఒక బాలుడు పెద్దవాడు గావాలంటే, వాక్యమనే బోధలో పెంచాలి. పిల్లలారా, దేవుని శిక్షలో, బోధలో వారిని పెంచుడి అని లేఖనం చెబుతుంది. కనుక మొదటి కొరింథీ 14:20 చూస్తే గనక, దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి గాని, బుద్ధి విషయంలో పెద్దవారు గావాలా అంటాడు. అంటే పాపం విషయానికొచ్చేసరికి మనం పసిపిల్లలుగా ఉండాలంట. బుద్ధి విషయానికొచ్చేసరికి పెద్దవారలై ఉండుడి అంటాడు పౌలు భక్తుడక్కడ. నేనొక మాట చదువుతాను ప్రియులారా దీనికి సంబంధించి. మొదటి కొరింథీ పత్రిక చూడండి 13వ అధ్యాయము, వచనం 11 చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 13, 11 చదువుతాను. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని. పిల్లవాని వలె తలంచి తిని. పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచాడంట. పెద్దోడైనాడు కాబట్టి పిల్లోని చేష్టలు మానుకున్నాడంట. మనము కూడా వాక్య అనుభవంలో పెద్దవారం కావాలని హెచ్చరిక చేయబడుతుంది. అంతేకాకుండా ఎఫెసీ 4:14లో మనం ఏం చదువుతాం? పసిపిల్లలుగా ఉంటే ఎంత నష్టం ఉందో అక్కడ రాయబడింది. చదువుతాం చూడండి. ఎఫెసీ పత్రిక 4:14. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, అంటే పెద్దవారం కాకపోతే, వాక్య అనుభవం రాకపోతే, వాక్య అనుభవంలో పెద్దవారం కాకపోతే, పసిపిల్లలుగానే వాక్యంలో ఎదగకుండా ఉంటే ఏం నష్టం ఉందని చెప్తున్నాడు? మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, అంటే ఇంకా చిన్న పిల్లల్లాగానే వాక్యంలో ఎదగకపోతే ఎంత నష్టం ఉందో చెప్తున్నాడు చూడండి. ఆ మనుషుల మాయోపాయము చేత వంచనతోనూ, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన అట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అంటే పెద్దవారం కావాలి. పెద్దవారం కాకపోతే ఎంత నష్టం ఉందంటే ప్రియులారా, మనుషుల మాయోపాయాల చేత, వంచన చేత, తప్పు మార్గానికి లాగు కుయుక్తి చేత గాలికి కొట్టుకుపోతాం. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కూడా కొట్టుకుపోతాం. కాబట్టి పెద్దవారం కావాలి. మోషే పెద్దవాడయ్యాడు. మనం కూడా పెద్దవారం కావాలి. మోషే పెద్దవాడయ్యాడు. కాబట్టి మనం కూడా వాక్యములో ఎదగాలి. లేకుంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశం, ఈనాడు సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుతూ కొట్టుకుపోయేవారుగా ఉన్నారు. అయితే మనం వాక్యములో ఎదిగినామంటే ఎవరు కూడా మనల్ని మోసం చేయలేరు. సత్యములో బలపడతాం. కాబట్టి మోషేలో ఉన్న రెండో లక్షణం, ఆయన పెద్దవాడయ్యాడు. మనం కూడా వాక్య అనుభవంలో పెద్దవారం కావాలి. మూడో మాట,
మోషే సాత్వికుడు అని రాయబడింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను ప్రియులారా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషేలో తగ్గింపుతనం, మోషేలో దీనత్వం, మోషేలో విధేయత మనం చూడగలం. అంత లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడంటే ఎంత సాత్వికుడు, ఎంత తగ్గింపు, ఎంత దీన మనస్సు. సాత్వికుడు, తగ్గించుకునేవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, నేను సాత్వికుడను అన్నాడు. మన ప్రభువు సాత్వికుడు. ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి విధేయతను, తగ్గించును, దీన మనస్సును ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు అని రాయబడింది. కాబట్టి వాక్యం వింటున్న వారలారా, ప్రభువునందున్న ప్రియమైన వారలారా, మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాత్వికులు. సాత్వికులు ధన్యులు అని రాయబడింది. యాకోబు పత్రిక 1:21 అంటాడు ప్రియులారా. ఏమంటాడంటే అక్కడ, సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అంటాడు. వాక్యమును ఎలా అంగీకరించాలి? సాత్వికముతో, దీన మనస్సుతో, తగ్గింపుతో మనల్ని మనము లోబరచుకొని అంగీకరించాలి వాక్యాన్ని. అదే సాత్వికము అంటారు. ఒక మనిషి ఇంత తగ్గించుకొని వాక్యాన్ని లోబడి అంగీకరిస్తేనే తప్ప ఆ వాక్యం మనలో పనిచేయదు. కాబట్టి సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలి. గలతీ పత్రిక 6:1 కూడా ఏమంటాడంటే, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకున్నప్పుడు మీలో ప్రతివాడు తన విషయమై చూచుకొనుచు తాను కూడా శోధించబడతాడేమో అని ఎరిగి సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తేవాలి అంటాడు. ఈ 2 లక్షణాలు మనలో కనబడాలని చూస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రియులారా, వాక్యాన్ని మనం సాత్వికముతో అంగీకరించాలి. 2, తప్పుడు దారిలో తప్పిపోతున్న వారిని సాత్వికంతో మంచి దారికి తేవాలి. మనలో సాత్వికత ఉంటేనే ఈ పనులు చేయగలం. వాక్యాన్ని అంగీకరించాలంటే తగ్గింపు ఉండాల. ఒకరిని మంచి దారికి తేవాలంటే తగ్గింపు ఉండాలి. కాబట్టి మోషే సాత్వికుడు. మనము కూడా ఆత్మలను రక్షించే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. అంతేకాకుండా తప్పిదములో ఉన్న వారిని మంచి దారికి తీసుకురావడానికి కూడా సాత్వికముతో అట్టి వారిని మంచి దారికి తేవాలి. 4వ లక్షణం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని మరొకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై అని రాయబడింది ప్రియులారా. స్థిర బుద్ధి గలవాడై. మన బుద్ధి స్థిరంగా ఉండాలి. ఇది మోషేలో ఉన్న 4వ లక్షణం, స్థిర బుద్ధి. గలతీ 5:1 ఏమంటాడంటే ప్రియులారా, మీరు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మీకు పాపం అనే దాస్యం కిందికి రాకుండా ఉండాలంటే స్థిరంగా మీరు నిలబడాలి అంటాడు దేవుడు. మనల్ని స్వాతంత్రం ఇచ్చి స్వతంత్రులను చేశాడు దేవుడు, పాపము నుండి విడిపించి. కాబట్టి మనల్ని పాపం నుండి విడిపించటానికి ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. సిలువలో తన రక్తమునంతా కార్చి మన కోసం తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. పాపం అనే దాసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి మనకు స్వాతంత్రం ఇచ్చాడు. మీరిప్పుడు స్థిరముగా నిలబడాలి అంటాడు అక్కడ. అయితే మన బుద్ధి విషయానికి వస్తే ఏమంటాడంటే ప్రియులారా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు మనకేం చెప్తున్నాయి? నిబ్బరమైన బుద్ధి గలవారై గర్జించుచున్న సాతానును విశ్వాసంగా స్థిరంగా ఉండి వాడిని ఎదిరించాలా అంటాడు. మనకి ఏ బుద్ధి ఉండాలంటే నిబ్బరమైన బుద్ధితో మెలకువగా ఉండి
ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్న సాతానును విశ్వాసమందు స్థిరంగుండి ఎదిరించాలా అని రాయబడింది. కాబట్టి నిబ్బరమైన బుద్ధితో విశ్వాసమందు స్థిరతగా ఉండి సాతాన్ని ఎదిరించాలి. ఇంకేమంటాడు ప్రియులారా? 1 పేతురు 4:7లో ఏమని మాట్లాడతాడు? అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి కావాలా, స్వస్థ బుద్ధి కావాలా. లూకా 15:17 అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. ఎవరైనా సంఘాన్ని దేవుణ్ణి విడిచిపోతున్నప్పుడు బుద్ధి తెచ్చుకొని తప్పిపోయిన కుమారునిలాగా దేవుని వైపుకు రావాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూడగలం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. ఆ బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడ్డారు. బుద్ధి కలిగిన కన్యకలు పెండ్లి విందుతో కూడా లోపలికి పోయిరని చూస్తాం. బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి స్థిరంగా ఉండాలి. 1 పేతురు పత్రికలో ఉన్నట్టు నిబ్బరమైన బుద్ధితో విశ్వాసమందు స్థిరులమై సాతాన్ని ఎదిరించాలి. అలాగే 1 పేతురు పత్రికలో స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి. లూకా 15:17 వానికి బుద్ధి వచ్చినప్పుడు మనం బుద్ధిమంతులమై దేవుని వైపు మరలుకోవాలి. బుద్ధిగల కన్యకలమై పరలోకానికి ఎత్తబడాలి. మోషేలో స్థిర బుద్ధి ఉంది. మనము కూడా స్థిర బుద్ధి కలిగి ఉండాలి. స్థిరమైన జీవితం కలిగి ఉండాలి. ఇది 4వ లక్షణం. 5వ లక్షణం హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. మోషే ఎంచుకున్న మంచి జీవితం ఏంటి ప్రియులారా? దేవుని కోసం నిందలు, దేవుని కోసం శ్రమలు గొప్ప భాగ్యం అనుకున్నాడు. అసలు నిందించడం ఎవరి పని ప్రియులారా? ప్రకటన గ్రంథం 12:10 రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరములు మోపువాడైన అపవాది తోటి సేవకుని మీద, తోటి సహోదరుని మీద, తోటి సంఘ పెద్ద మీద నిందలేస్తున్నామంటే మనం సాతానుకు తావిస్తున్నవారు. దేవుని బిడ్డ నిందించబడతాడు, ఎవరిని నిందించడు. నిందించబడేవారు దేవుని బిడ్డలు. నిందలు వేసేవారు సాతానుకు సంబంధించినోళ్ళు. మనం ఉన్నది నిందలేయడానికి కాదు, నిందలు అనుభవించడానికి. మోషే నిందలు శ్రమలు కోరుకున్నాడు, గొప్ప భాగ్యం అనుకున్నాడు. మత్తయి 5:11లో యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు ప్రియులారా? మత్తయి 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నిందించబడుతున్న వారు ధన్యులని రాయబడింది. ఈ ధన్యతను మనం కూడా పోగొట్టుకోకూడదని దేవుని వాక్యం మనను హెచ్చరిక చేస్తూ ఉంది. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32, 33 వచనాలు చూస్తే గనక అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినముల జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి అని రాయబడింది. ప్రభువునందున్న ప్రియమైన వారులారా, పౌలు భక్తుడు మాట్లాడుతూ మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి అని రాయబడింది. నిందించబడేవారు 10 మందిలో నవ్వుల పాలవుతుంటారు. నిందలు వేసేవారేమో ఆనందంగా జీవిస్తుంటారు. నిందించడం సాతాను పని, నిందలను అనుభవించడం దేవుని పిల్లల పని. నిందించేవారు కూడా సాతానుకు సంబంధించిన వాళ్ళే. దేవుని పిల్లలు ఎవరిని నిందించరు. దేవుని పిల్లలు ఎవ్వరి మీద కూడా నిందలు వేయరు. కాబట్టి ప్రభువునందున్న ప్రియమైన వారలారా, మోషే జీవితంలో మనకు
ఐదో లక్షణం ఏం కనబడుతుందంటే, నిందలు, శ్రమలు గొప్ప భాగ్యం అనుకున్నాడు. దీన్ని యేసుక్రీస్తు వారు గూడా సమర్థించాడు. నా కోసం నిందించబడుతున్నావా? నువ్వు ధన్యునివన్నాడు. పౌలు గూడా ఏం మాట్లాడుతున్నాడు? 10 మందిలో నిందలు పడి ఆరడి పడితిరి. గొప్ప బహుమానం ఉంది మీకన్నాడు. మీ ఆస్తిని గూడా కోల్పోయారు. నిందలు పడ్డారు. ఆస్తి పోగొట్టుకున్నారు. పరలోకంలో గొప్ప బహుమానం ఉంది మీకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నిందించబడుతున్న వారికి ఎంత ధన్యతలున్నాయో చూడండి. మోషే భక్తుడేమో గొప్ప బహుమానం నాకిదన్నాడు. నిందలు పడడం దేవుని కోసం శ్రమలు అనుభవించటం. యేసుక్రీస్తు వారేమో నిందించబడుతున్నావా దేవుని బిడ్డ నువ్వు ధన్యుని అన్నాడు. పౌలు భక్తుడేమో 10 మందిలో నిందలు పడి ఆరడి పడుతున్నారా? మీకు గొప్ప బహుమానం ఉందని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిందలు పడుతున్నామంటే గొప్ప భాగ్యం. నిందలు పడుతున్నామంటే ధన్యులం. నిందలు పడుతున్నామంటే గొప్ప బహుమానం ఉంది దేవుని దగ్గర. ఇది మోషేలో ఉన్న ఐదో లక్షణం. కానీ ప్రియులారా, నిందలు వేయడం, నేరాలు మోపడం సాతాను పని. దేవుని బిడ్డలు ఎవరు ఈ పనులు చేయరు. చేస్తున్నామంటే ఎక్కడైనా సరి చేసుకో. ఐదో లక్షణం ఇది. 5 మాటలు చూశాం. ఇక 3 మాటలున్నాయి. సమయానికే ముగించుకుందాం. అపోస్తలుల కార్యానికి రండి ప్రియులారా. అక్కడ మోషేను గురించిన 3 మాటలు అక్కడ కనిపిస్తాయి మనకు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఇక్కడ స్తెఫను భక్తుడు ప్రసంగం చేస్తూ మోషేను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు స్తెఫను భక్తుడు ప్రసంగం చేస్తున్నాడు ఇక్కడ. మోషేను గురించి ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడే మనకు 3 మాటలు కనిపిస్తాయి. 7వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం చూడండి. అయితే అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. మోషేలో ఉన్న మంచి లక్షణం ఏంటంట ప్రియులారా? తన సహోదరులను చూడాలనే బుద్ధి పుట్టిందంట. సహోదరులను చూడాలా? నా సహోదరులను నేను చూడాలనే బుద్ధి పుట్టినవాడంట. ఈరోజు సహోదరుల పట్ల మన వైఖరి ఎలా ఉంది? చూడాలనే బుద్ధి మనకుందా? ఒకే దేవుని నమ్ముకున్నాం. ఆదివారం ఒక రొట్టె, ఒక రసంలో పాలు పొందుతున్నాం. మనమంతా ఒక పరలోక రాజ్యానికి వెళ్ళాలి రేపొద్దున. సహోదరుల విషయంలో ఎలా ఉన్నాం? ఈ 3 మాటలు సహోదరుల గురించే ఇప్పుడు రాయబడినాయి. ఇప్పుడు నేను చెప్పబోయే 3 మాటలు సహోదరుల గురించే రాయబడ్డాయి. సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టినవాడు. సహోదరులను చూడాలనుకుంటున్నామా? వాళ్ళతో నాకెందుకులే దూరంగా ఉండాలనుకుంటున్నామా? ఒకసారి ఫిలిప్పీ పత్రికకు రండి. 2వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. ముందుగా 19వ వచనంలో ఏమంటాడంటే ప్రియులారా, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు అన్నాడు. అంటే తిమోతిని పంపుచున్నాను మీ మధ్యకు అన్నాడు. 28వ వచనం ఇప్పుడు. కాబట్టి మీరతని చూచి సంతోషించు నిమిత్తము అన్నాడు. దేవుని పిల్లలు ఒకరినొకరు చూసుకొని సంతోషపడాలి. తిమోతిని మీ యొద్దకు పంపుతున్నాను. సహోదరుని చూచి మీరు సంతోషపడండి. సహోదరుని చూచి మీరు ఆనందపడండి. ఈరోజు సహోదరులు ఎలా ఉన్నాం ప్రియులారా? ఒకరినొకరం చూసుకొని సంతోషపడి ఆనందపడే విధంగా మనం ఉన్నామా? యోసేపు జీవితాన్ని ఆలోచన చేద్దాం దీనికి సంబంధించి. ఆదికాండం 42వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 42వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోసేపు తన సహోదరులను చూచి ఇంతకాలం సహోదరులకు దూరంగా ఉన్నాడు ప్రియులారా. ధాన్యం లేదు కాబట్టి ధాన్యం కొనుక్కోవడానికి సహోదరులు యోసేపు దగ్గరికి వచ్చినారు. సహోదరులను చూచి అని రాయబడింది. చూచి ఆయనలో ఏం పొంగిందో చూడండి. 43వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతాను. 43:30 ఆదికాండం. ఇక్కడ అప్పుడు
తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను. తన సహోదరుని చూసిన యోసేపుకు హృదయంలో ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. ఈనాడు మనం సహోదరులను చూస్తే ప్రేమ పొర్లుకొని వస్తుందా? పగలు, కక్షలు, ఆవేశాలు ఇవే పొర్లుకొని వస్తున్నాయా? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? మోషే తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టినవాడు. తన సహోదరులను చూడాలన్న బుద్ధి కలిగిన వాడు. ఈనాడు మనం ఒకరిని ఒకరం చూసి సంతోషించే విధంగా, ఒకరిని ఒకరం చూసి ప్రేమ పొర్లుకొనొచ్చే విధంగా బ్రతకాలని దేవుని వాక్యం చెబుతున్నది. ఎలా ఉన్నాం ప్రియులారా? సహోదరులను చూసినప్పుడు ప్రేమ పొర్లుకొనొస్తుందా మనకు? లేక పగలు, ఆవేశాలు, కక్షలు, క్రోధాలు, ద్వేషాలు, అసూయలు ఇవి పొర్లుకొనొస్తున్నాయా? యోసేపునకు తన తమ్ముని మీద, తన సహోదరుని మీద ప్రేమ పొర్లుకొని వచ్చెను అని రాయబడింది. మనలో ఏం పొర్లుతున్నాయి ప్రియులారా లోపల? ప్రేమనా? ద్వేషమా? మోషే జీవితంలో ఉన్న ఏడో లక్షణం, సహోదరులను చూడవలనన్న ఆశ కలిగిన వాడు, ఆ బుద్ధి పుట్టినవాడు. ప్రభువునందున్న ప్రియమైన వారులారా, తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతనిని చూచి మీరు సంతోషించు నిమిత్తము అని రాయబడింది. ఒక సహోదరుడు మన దగ్గరికి వస్తుంటే సంతోషం కలగాలి. మనము ఒకరి దగ్గరికి వెళ్తున్నామంటే సంతోషం కలగాలి. ప్రేమ పొర్లుకొని రావాలి. పగలు, ద్వేషాలు, ఆవేశాలు కాదు. కాబట్టి మోషే జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఏడో లక్షణం, సహోదరులను చూసి సంతోషపడాలి. సహోదరులను చూసి ప్రేమ పొర్లుకొని రావాలి. సహోదరులను చూడాలనే బుద్ధి మనకుండాలి. ఎవరి కొద్ది వారం విడిపోయినట్టుగా ఉండడం మంచిది కాదు. ఇది మోషే జీవితంలో ఉన్న ఏడో లక్షణం. సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇక 2 మాటలున్నాయి చూద్దాం. ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము. ఇప్పుడు 24వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 7వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతడు చూచి ఏం చేస్తున్నాడో చూడండి. వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేసెను. మోషే ఎవరి పక్షాన ఉన్నాడు ప్రియులారా? అన్యాయం జరుగుతుందంట ఒక సహోదరునికి. అన్యాయము జరిగే సహోదరుని పక్షమున ఉన్నాడంట. ఆ మాట ఇక్కడ రాయబడింది. అన్యాయమును అనుభవించు వారిని చూచి వాని పక్షమున అన్యాయమును అనుభవించుచున్న వారిని చూచాడు. అంతేగాక వానిని రక్షించి బాధపడిన వారి పక్షాన ఉన్నాడంట. అంటే ఒక సహోదరునికి అన్యాయం జరుగుతుందంట, బాధ కలుగుతుందంట. అన్యాయం జరుగుతున్న సహోదరుని పక్షమున, బాధ కలుగుతున్న సహోదరుని పక్షాన ఉన్నవాడు మోషే. ఈనాడు మనం ఎవరి పక్షాన ఉన్నాం? 1 కొరింథీ పత్రికకు రండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక వచనం 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? దేవుని పిల్లలు ఏం చేసుకుంటున్నారంట ఒకరికొకరు? మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారు. మీకు మీరే దేవుని పిల్లలు మీరు. అయినా మీరు మీకే అన్యాయం చేసుకుంటున్నారు. ఒక తండ్రి పిల్లలు ఆదివారం ఒక రొట్టె రసంలో పాలు పొందుతున్నవారు, ఒక దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన వారు, మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారే. మోషే అట్లటోడు కాదు ప్రియులారా. అన్యాయము చేసిన వారి పక్షానున్నవాడు. అన్యాయము చేసినప్పుడు బాధపడుతున్న వారి పక్షానున్నవాడు.
మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సంఘములో జారత్వం జరిగింది. ఒకడు జారత్వం చేశాడు. వాణ్ణి సంఘములో పెట్టుకొని కూడా ఉప్పొంగుతున్నారంట వీళ్ళు వెలివేయకుండా. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, సంఘములో జారత్వం జరిగినా మీరు ఉప్పొంగుతున్నారే గాని వాణ్ణి వెలివేయలేదే మీరన్నాడు. ఈనాడు సంఘములో పాపం చేసే వాళ్ళని బలపరుస్తున్నారు, మంచోళ్ళను కాదు. సంఘములో పాపం చేసే వాళ్ళను పెట్టుకొని ఆనందపడుతున్నారు, ఉప్పొంగుచున్నారు. పౌలు వాణ్ణి వెలివేయుడి అని చెప్తా ఉన్నాడు. ఈ మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 12, 13 వచనాల్లో ఆ మాటలు చూస్తాం. సంఘములో జారత్వం చేసిన వాణ్ణి పెట్టుకొని కూడా మీరు ఉప్పొంగుచున్నారే, వాణ్ణి వెలివేయండి. బాధపడే వాణ్ణేమో ఇంగా బాధ పెడుతున్నారు, పాపం చేసినోన్నేమో ఇంగా బలపరుచుకుంటున్నారు సంఘాల్లో ఈనాడు. ఏంటి ప్రియులారా మనం చేస్తా ఉన్నది? దేవుని పిల్లలకు తగినట్టుగా నిజంగా ముందుకెళ్తున్నామా మనం? సంఘములో పాపం చేసిన వాణ్ణి పెట్టుకొని ఉప్పొంగడమా, సంతోషపడడమా? వాణ్ణి పక్కన పెట్టాల్సింది పోయి వెలివేయాల్సింది పోనిచ్చి, తప్పు దిద్దుకొని వచ్చేలాగా పక్కన పెట్టాల్సింది పోనిచ్చి, పాపం చేసిన వారిని సంఘాల్లో వాడుకుంటున్నారు, ఉప్పొంగుచున్నారు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని. కానీ బాధ పెట్టేటోళ్ళనేమో బాధ పెడుతూనే ఉన్నారు. నిందలేయడం, అవమానపరచడం, సనుక్కోవడం, సహోదరుని గురించి తప్పుగా మాట్లాడడం, ఇవన్నీ పెట్టుకొని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రభువునందున్న ప్రియమైన వారలారా, బాధపడే వాళ్ళనేమో ఇంగా బాధ పెడతారా? పాపం చేసిన వారినేమో ఇంగా బలపరుచుకుంటారా? ఏం న్యాయం ప్రియులారా ఇది? నిజంగా మనం దేవుని పిల్లలుగా సాగుతున్నామా? ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. ఎవరినో విమర్శించాలన్న ఉద్దేశ్యం కాదు. దేవుని లేఖనాలు చెబుతున్న సత్యం ఇది. మోషే ఎవరి పక్షాన ఉన్నాడు? ఒక సహోదరునికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన సహోదరుడు బాధలో ఉన్నాడు, బాధపడుతున్నాడు. అట్లాటోళ్ళను బలపరచనీకి మోషే ఉన్నాడు. ఈనాడు నీవు నేను ఎవరి పక్షాన ఉన్నాం? మొదటి మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం లాగా పాపం చేసిన వారి పక్షాన ఉండి వారిని ఇంకా బలపరిచి ఉప్పొంగుతున్నామా? లేక అయ్యో ఆ సహోదరునికి అన్యాయం జరిగింది, అతడు నిందలు బాధలు అనుభవిస్తున్నాడు, అతని పక్షాన ఉండి అతన్ని బలపరుద్దాం అనుకుంటున్నాము. పాత నిబంధన గ్రంథం మనకేం చెప్తుంది ప్రియులారా? ఈ ప్రవక్తలు దుర్మార్గుల చేతులనే బలపరుస్తున్నారని దేవుడు మాట్లాడాడు. ఈనాడు సంఘములో దుర్మార్గులనే బలపరుస్తా ఉన్నారు. పాప పనులు చేసే వారిని బలపరుస్తున్నారు. కనుక సంఘములో పాపం పెట్టుకొని కూడా అట్లాంటి వాళ్ళనే బలపరుచుకుంటూ మనం కూడా ఉప్పొంగుతున్నామా? లేదా ఎవరైనా అన్యాయం అనుభవిస్తూ, బాధ అనుభవిస్తూ, దుఃఖపడుతుంటే అట్లాంటి వారి పక్షాన ఉండి వారిని బలపరుస్తున్నామా? అయితే మోషేలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రియులారా, అన్యాయం అనుభవించుచున్న వారిని చూశాడు, బాధపడిన వారి పక్షాన ఉన్నాడు. ఈనాడు మనం కూడా బాధలు పడే వారి పక్షాన ఉండాలి. ఇది 8వ లక్షణం. చివరి లక్షణం ఇక్కడే చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7:26. 7వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడింది. చివరి మాట ప్రియులారా, నేను ముగిస్తాను. 7వ అధ్యాయము 26వ వచనం. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయలారా, మీరు సహోదరులు, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను. సంఘములో ఈనాడు పోట్లాటలు ఉన్నాయి. సహోదరులే పోట్లాడుకుంటున్నారు. వారిని సమాధానపరచ చూచినవాడు మోసే. సమాధానపరచ చూచినవాడు మోసే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. మోషేలో ఉన్న ఒక మంచి లక్షణం, పోట్లాడుచున్నారెందుకయ్యా? వ్యాజ్యాలు పెట్టుకున్నారెందుకయ్యా? మీరు సహోదరులు, మీరు దేవుని పిల్లలు. సమాధానపరచ చూచాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం.
ఇక్కడ ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయం 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఎవరి మీదంట ప్రియులారా ఈ వ్యాజ్యాలు? బైబిల్‌ని దూషించే వారి మీద గాదు. సహోదరులు సహోదరుల మీద వ్యాజ్యమాడుతున్నారు. దేవుని నమ్ముకున్న బిడ్డ మరొక దేవుని నమ్ముకున్న బిడ్డ మీద వ్యాజ్యమాడుతున్నాడు. బాధాకరమైన పరిస్థితి ఏంటంటే 5వ వచనం చూడండి. 5వ వచనం. మీకు సిగ్గు రావాలనని ఈ మాట చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? వ్యాజ్యాలు జరుగుతున్నాయి సంఘాల్లో. సహోదరులు పోట్లాడుకుంటున్నారు. సహోదరులు వ్యాజ్యమాడుకుంటున్నారు. సంఘములోనే ఈ పనులు చేస్తా ఉన్నారు. అయితే వ్యాజ్యం తీర్చే బుద్ధిమంతుడు మీలో ఒక్కడును లేడా? సహోదరుల మధ్య వ్యాజ్యం తీర్చేవారు, సహోదరుల మధ్య కొట్లాటలు తీర్చేవారు లేరా? మోషే జీవితంలో ఒక మాట చూద్దాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. నిర్గమాకాండం 18వ అధ్యాయము వచనం 16వ వచనాన్ని మనం ఒకసారి ఇక్కడ చదువుదాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. ఎవరి యొద్దకు ప్రియులారా? సేవకుడెవరు? ప్రవక్త. ప్రవక్త అంటే ఈనాడు సేవకులు. వ్యాజ్యం కలిగితే వారు నా యొద్దకు వచ్చేదని మోషే మాట్లాడుతున్నాడంటే సేవకులు తప్పకుండా వ్యాజ్యాలు తీర్చాలి. మోషే ప్రవక్త కదా, ఈనాడు ప్రవక్త లేరు కానీ సేవకులు ఉన్నారు. చూడండి, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మ విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పినాడు మోషే. ఏవైనా వ్యాజ్యాలు ఉంటే గినక దేవుని ప్రజలు మోషే దగ్గరికి వచ్చేవారంట. మరొక వచనం చూడండి, ఇక్కడే 26వ వచనం. 26వ వచనం. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచుండిరి. కఠినంగా ఉన్న వ్యాజ్యాలు మోషే దగ్గరికి వచ్చేవంట. చిన్న చిన్న వ్యాజ్యాలను వారికి నియమించిన వారు తీర్చేవారంట. మోషే ప్రవక్త, ఈనాడు దేవుని సేవకులు వ్యాజ్యాలు తీర్చాల్సిన వారై ఉన్నారు. ఈ మాట ప్రకారం 16వ వచనంలో అదే రాయబడింది. వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. వాక్యాన్ని బోధిస్తున్నాం కదా, తప్పకుండా న్యాయం చెప్పాలి. వ్యాజ్యం తీర్చే బుద్ధిమంతుడు ఒక్కడు లేడా అంటే చెప్పాలి. కాబట్టి ఇక్కడ స్వల్ప వ్యాజ్యములు వారే తీర్చుచు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచుండిరి అని రాయబడింది. ఇప్పుడు 23వ వచనం చూడండి. దేవుడిలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను. వ్యాజ్యాలను తీర్చినప్పుడు సమాధానంగా ప్రజలు ఉంటారు. కాబట్టి ప్రభువునందున్న ప్రియమైన వారులారా, ఈరోజు పోట్లాడుచున్న సహోదరులు సమాధానపరచ చూసిన మోసే ఈనాడు వ్యాజ్యం తీర్చే బుద్ధిమంతులు ఉన్నారంటారా? ఉన్నారులేండి, అక్కడక్కడ ఉన్నారు. వారిని మనం వందనాలతో గౌరవించాలి. కనుక ప్రభువునందున్న ప్రియమైన వారులారా, సహోదరులు పోట్లాడుచుండగా మీరు సహోదరులయ్యా, మీరు దేవుని బిడ్డలయ్యా, మీరిలా పోట్లాడకూడదని వారిని సమాధానపరచ చూచిన వాడు మోసే. మనము కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని రాయబడింది. సమయమైంది కాబట్టి నేను ముగిస్తాను ప్రియులారా. కనుక మోషేలో 9 లక్షణాలు మనం చూశాం. 1, హెబ్రీ పత్రిక 11:26-27. మోషే అదృశ్యుడైన దేవుని మీద దృష్టించాడు. మనము కూడా చూడని దేవుని మీద, చూడని పరలోకం మీద తోమాలాగా అవిశ్వాసులం కాక విశ్వాసులమై చూడని దేవుణ్ణి, చూడని పరలోకం మీద దృష్టి పెట్టుకొని విశ్వాసంతో బతకాలి. మొదటిది. రెండోది, హెబ్రీ 11:24. మోషే పెద్దవాడయ్యాడు.
మనము కూడా వాక్య అనుభవంలో పెద్దవారం కావాలి, సత్యంలో బ్రతకాలి. 3 సంఖ్యాకాండం 12:27. ఈ మాట చెప్పక మర్చిపోయాను, క్షమించండి ప్రియులారా. మూడో మాట మోషే నమ్మకమైన వాడు. ఇది దాటి వెళ్ళాను. మోషే సంఖ్యాకాండం 12:7లో మోషే నమ్మకమైన వాడు అని రాయబడింది. హెబ్రీ 3:2లో దేవుడు నమ్మదగిన వాడని చూస్తాం. సామెతలు 11, 13, 13, 17, 28, 20 ఈ మాటల్లో చూసినప్పుడు కొండెగాడై తిరుగులాడువాడు పరలగుట్టు బయట పెడతాడని, నమ్మకమైన స్వభావం గలవారు సంగతి దాచుకుంటారని మాటలున్నాయి. నమ్మకమైనోళ్ళు సంగతులు మనసులో దాచుకుంటారు, ప్రచురణ చెయ్యరు. కాబట్టి మూడో లక్షణం నేను చెప్పకుండా దాటి వెళ్ళాను, క్షమించండి. మోషేలో ఉన్న మూడో లక్షణం నమ్మకత్వం. సంఖ్యాకాండం 12:7లో, హెబ్రీ 3:2లో ఆ మాట కనబడుతుంది. కాబట్టి కొలస్సీ 4, 7, 8 వచనాల్లో తుకికి నమ్మకమైన వాడని, ఒనేసిము నమ్మకమైన వాడని కూడా చూస్తాం. కాబట్టి మోషేలో ఉన్న మూడో లక్షణం నమ్మకత్వం. 4 సంఖ్యాకాండం 12:3 మోషే సాత్వికుడు, మనం కూడా తగ్గింపు కలిగి ఉండాలి. 5 హెబ్రీ 11:27 మోషే స్థిరబుద్ధి గలవాడు, మన బుద్ధి కూడా స్థిరంగా ఉండాలి. 7 క్రీస్తు కోసం నిందలు గొప్ప భాగ్యం అనుకున్నవాడు, మనం కూడా నిందలు పడ్డ భాగ్యం ధన్యులం అనుకోవాలి. 7 తన సహోదరులను చూడ బుద్ధి పుట్టినవాడు, మనం కూడా సహోదరులను చూచి సంతోషించాలి, మనలో ప్రేమ పొర్లుకొని రావాలి. 8 అన్యాయం జరిగి బాధపడుతున్న సహోదరుల పక్షమున ఉండినవాడు మోషే, మనం కూడా అన్యాయం జరిగి బాధపడుతున్న వారి పక్షాన ఉండి మనం మేలు చేయాలి. 9 పోట్లాడుచున్న సహోదరులను సమాధానపరచ చూచినవాడు, మనము కూడా మన సహోదరులను సమాధానపరచ చూచి దేవుని పిల్లలం అనిపించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ మంచి లక్షణాలు కలిగి ఉందాం. మూడో మాట నేను చెప్పక దాటి వెళ్ళాను. కాబట్టి మూడో మాట మోషే నమ్మకమైనవాడు. కాబట్టి 9 మాటలు మనం చూసాం ఇప్పుడు. కాబట్టి ఈ గుణలక్షణాలు కలిగి ఉండి దేవుని పిల్లలముగా, దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఈ లోకంలో ముందుకెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.